హాయ్ ఎవ్రీవన్. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి టర్మ్స్ మీరు చాలాసార్లు వినుండొచ్చు. ఇవన్నీ సిమిలర్గా అనిపించినా ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ మీనింగ్. ఈ వీడియోలో మనం వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నది క్లియర్గా డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ డేటా అనలిటిక్స్? డేటా అనలిటిక్స్ అనేది పాస్ట్లో జరిగిన విషయాల్ని అనలైజ్ చేసి వాట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే ప్రాసెస్. ఎగ్జాంపుల్కి ఒక రెస్టారెంట్లో లాస్ట్ మంత్ సేల్స్ రిపోర్ట్ చూడటం, ఏ డిషెస్కి ఎక్కువగా అమ్మాయి, లెస్సర్ సెల్లింగ్ ఐటమ్స్ ఏవో ఐడెంటిఫై చేయటం, ఎప్పుడు ఎక్కువ కస్టమర్స్ వచ్చారు, లంచ్ టైంలోనా, డిన్నర్ టైంలోనా, ఇవన్నీ డేటా అనలిటిక్స్లో వస్తాయి. సింప్లిఫై చేస్తే డేటా అనలిటిక్స్ హెల్ప్స్ బిజినెసెస్ అండర్స్టాండ్ దేర్ కరెంట్ పర్ఫార్మెన్స్. వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ ఈజ్ ఎ బిగ్గర్ అంబ్రిల్లా. డేటా అనలిటిక్స్ దాంట్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. మెయిన్ ఎయిమ్ ఆఫ్ డేటా సైన్స్ నాట్ జస్ట్ పాస్ట్ని అబ్జర్వ్ చేయటం, బట్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయటం. ఎగ్జాంపుల్కి బిర్యానీ ఎప్పుడైతే ఎక్కువగా అమ్ముడవుతుందో ఐడెంటిఫై చేయటం, రెయినీ డేస్లో డిమాండ్ పెరుగుతుందా, న్యూ కాంబో ఆఫర్స్ పెడితే సేల్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి హైపోథెటికల్ సినారియోస్ని టెస్ట్ చేయటం ఈక్వల్స్ టు డేటా సైన్స్. వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ అనేది డేటా సైన్స్లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. ఓల్డ్ డేటాని యూజ్ చేసి సిస్టమ్స్ని ట్రైన్ చేసి ఫ్యూచర్ డెసిషన్స్ని ఆటోమేటిక్గా రికమెండ్ చేయటం. ఎగ్జాంపుల్స్కి సేల్స్ హిస్టరీ ప్లస్ హాలిడేస్ ప్లస్ వెదర్ ఇన్ఫోని కంబైన్ చేసి టుమారో హౌ మచ్ బిర్యానీ టు ప్రిపేర్ అనే డెసిషన్ని మెషిన్ లెర్నింగ్తో తీసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ మీకు సినిమా సజెస్ట్ చేయటం, అమెజాన్లో ప్రొడక్ట్స్ రికమెండ్ చేయటం, ఇలాంటివన్నీ ఆల్ థ్యాంక్స్ టు మెషిన్ లెర్నింగ్. క్విక్ రీక్యాప్స్: డేటా అనలిటిక్స్ ఈజ్ పాస్ట్ని అనలైజ్ చేయటం, డేటా సైన్స్ ఫ్యూచర్ని ప్లాన్ చేయటం, మెషిన్ లెర్నింగ్ డేటాని బేస్ చేసుకొని సిస్టమ్స్ డెసిషన్ని తీసుకోవడం. ఇవన్నీ కాంప్లిమెంటరీ, ఒకటి ఇంకొక దాని ఇంపార్టెన్స్ తగ్గించదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ and don't forget to share with your friends who want to understand tech in simple terms.